ఢిల్లీలో ఒక పెద్ద స్కూల్లో ఉదయం జరిగే అసెంబ్లీ కంప్లీట్ అయింది. ఏ పిల్లలైతే ఫీజు రేపు పొద్దున కల్లా కట్టరో వాళ్ళని స్కూల్ నుంచి పంపించేస్తామని గట్టిగా చెప్తుంది ఒక టీచర్. ఇది విన్న సోనియా చాలా కంగారు పడిపోతుంది. తర్వాత రోజు టీచర్ సోనియాని లేపి, సోనియా నువ్వు స్కూల్ ఫీజు పే చేయలేదు కాబట్టి నువ్వు రేపటి నుంచి స్కూల్కి రావసరం లేదు, నేను డిస్మిస్ చేస్తున్నాము అని చెప్తుంది. సోనియా ఇంటికి వెళ్లి తన నాన్నమ్మకి జరిగిందంతా చెప్తుంది. సోనియా దీనివల్ల చాలా బాధపడింది. కానీ తన ఓటమిని మాత్రం తను అంగీకరించలేదు. దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యింది. తనకి ఇప్పుడు ఒకే లక్ష్యం ఉంది. అదేంటంటే ఎటువంటి పరిస్థితులైనా తను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలి. సోనియా తను బాగా కష్టపడి శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ అవడమే కాకుండా ఊరు పేరును కూడా నిలబెట్టింది. ఇలా బాగా చదువుకుంటూ తను కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ అయింది. ఒక రోజు ఆమె దగ్గరకు ఒక ముసలావిడ వచ్చింది. ప్లీజ్ డాక్టర్, మా అబ్బాయి హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంతా తగ్గించండి, నేను అంత పే చేయలేను అని ఆమె అంటుంది. అది విన్న సోనియా, మేడం మీరా అని అంటుంది. ఎవరు మీరు? నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని ఆ టీచర్ అంటుంది. మీరు ఎవరినైతే స్కూల్లో నుంచి డిస్మిస్ చేసి పంపించేశారో ఆ అమ్మాయినే నేను ఫీజు కట్టలేదని మీ అమ్మ నాన్న ఒకవేళ స్కూల్ ఫీజు కట్టలేకపోతే నువ్వు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వు అని చెప్పారు, గుర్తుందా అని అంటుంది. ఇప్పుడు సోనియా ఆ మేడం తోనే ఇలా అంటుంది. మీరు కనుక ఫీజు కట్టలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అని గట్టిగా అంటుంది. ఆ మేడం కి తను ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఫ్రెండ్స్, సోనియా చేసింది కరెక్టా రాంగా మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్యూ ఫర్ వాచింగ్.